మ్యూజిక్ మ్యాజిక్. కొరటాల శివ టాలీవుడ్ లో రచయితగా ఎంత సక్సెస్ అయ్యారో దర్శకుడిగా కూడా అంతే సక్సెస్ అయ్యారు. తొలి చిత్రం మిర్చి అంటూ ప్రభాస్ తో డైరెక్ట్ గా ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఫ్యాక్షన్ కథగా వచ్చిన ఈ చిత్రంతో జీవితం గొప్పదని, ఐకమత్యంగా ఉండాలంటూ మెసేజ్ ఇచ్చారు. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ప్లస్ పాయింట్ అయింది. పాటలే కాకుండా అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్కౌట్ అయింది. ఆ తర్వాత కూడా వీరిద్దరి కాంబినేషన్ లో శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను లాంటి వరుస హిట్లతో బెస్ట్ కాంబో అనిపించారు. దేవి శ్రీ ప్రసాద్ తో సినిమా చేసినన్ని రోజులు కొరటాల శివ అగ్రదర్శకుడిగా కొనసాగారు. మ్యూజిక్ పరంగా వీరి కాంబో సూపర్ సక్సెస్ అయింది. ఆ తర్వాత చిరంజీవి ఆచార్య సినిమాకి కూడా దేవి శ్రీ ప్రసాదే మ్యూజిక్ చేస్తారని అనుకున్నారు. కానీ చిరంజీవి కోరిక మేరకు మణిశర్మ మ్యూజిక్ అందించారు. నిజానికి మణిశర్మ ఆచార్యకి పూర్తి న్యాయం చేశారు. ఎప్పటిలాగే చిరంజీవి మణిశర్మ కాంబినేషన్ సూపర్ సక్సెస్ అంటూ మరోసారి పాటలతో నిరూపించారు. కానీ ఎక్కడ తేడా కొట్టిందో తెలియదు, కానీ ఆశ్చర్యపోయే విధంగా తొలిసారి కొరటాల శివకు అతిపెద్ద ఫ్లాప్ చిత్రంగా మిగిలింది. ఇటు చిరంజీవికి కూడా విమర్శలు తప్పలేదు. అయితే దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ చేయలేదు కాబట్టే ఆచార్య సినిమా ఫ్లాప్ అయిందని అన్నవారు ఉన్నారు. ఒకవేళ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ చేసి ఉంటే కొరటాల శివతో ఎప్పట్లాగే పాత కాంబో వర్కౌట్ అయ్యుండేదని భావించారు. ఇదిలా ఉంటే ఆచార్య ఫ్లాప్ తర్వాత కూడా కొరటాల శివ దేవి శ్రీ ప్రసాద్తో పనిచేస్తాడని అనుకున్నారు. కానీ మళ్ళీ వేరే డైరెక్టర్తో పనిచేశారు. ఈసారి భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన ఎన్టీఆర్ దేవర చిత్రానికి కొత్తగా ఉండాలని తమిళ రాక్ స్టార్ అనిరుద్తో కొరటాల శివ మ్యూజిక్ చేయించారు. ఈ క్రమంలో గత కొంతకాలంగా అద్భుతమైన సౌండింగ్తో అదరగొడుతున్న అనిరుద్ మ్యాజిక్ వర్కౌట్ అవుతుందని అతన్ని సెలెక్ట్ చేశారంటూ చిత్ర వర్గాలు చెప్తున్నాయి. అయితే అనుకున్నట్టుగానే దేవరకు అనిరుద్ మ్యూజిక్ వర్కౌట్ అయ్యేలా ఉంది. జైలర్ సినిమాకి ఏ స్థాయిలో మ్యూజిక్ ఇచ్చాడో అంతకు మించి దేవరకు ఇచ్చాడని తెలుస్తోంది. కొందరు కాపీ ట్యూన్స్ అంటూ హేళన చేసిన తెలుగు ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ అయితే బాగానే వస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అనిరుద్ విడుదల చేసిన 3 పాటలు ట్రెండింగ్లో ఉన్నాయి. అందులో చుట్టమల్లే సాంగ్ యూట్యూబ్లో 100 మిలియన్ వ్యూస్ దాటిపోయింది. తర్వాత తాజాగా విడుదల చేసిన దేవర ట్రైలర్కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ ట్రైలర్లో అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో సినిమాపై అమాంతం అంచనాలు పెంచేశాడు. తన బీజిఎంతో ఎన్టీఆర్కి ఇచ్చిన ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్స్లో ఉన్నాయని చెప్పొచ్చు. కేవలం ట్రైలర్లోనే మ్యూజిక్ ఈ విధంగా ఉంటే సినిమాలో గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. అయితే ఈ సినిమా హిట్ అయ్యాక కొరటాల శివపై ఉన్న నెగిటివ్ సెంటిమెంట్ పోయినట్టే. శివ కేవలం దేవి శ్రీ ప్రసాద్తోనే కాదు, వేరే ఎవరితోనైనా మ్యూజిక్ చేయించి హిట్ కొట్టగలడని ప్రూవ్ చేసుకున్న డైరెక్టర్ అవుతారు. మళ్ళీ నెంబర్ 1 డైరెక్టర్గా ట్రాక్లోకి వచ్చినట్టే అని చెప్పొచ్చు. మరి చూడాలి దేవరా సినిమాకి మ్యూజిక్ ఏ విధంగా ఉంటుందో. అనిరుద్ కొరటాల శివ మ్యూజిక్ మ్యాజిక్ ఏ స్థాయిలో వర్కౌట్ అవుతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.